మన పూర్వీకులు మన ఫోర్ ఫాదర్స్ ఇప్పటి వరకు రెండు పెద్ద తప్పులు చేశారు. ఒకటి పాకిస్తాన్ను సృష్టించడం, రెండు బంగ్లాదేశ్ను పుట్టించడం. ఆపరేషన్ సింధూర్ను లాంచ్ చేసి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. బట్ గత సంవత్సరం నుండి తోకాడిస్తున్న బంగ్లాదేశ్ పైన ప్రతీకారానికి రంగం సిద్ధం చేశారు. ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ ను బంగ్లాదేశ్ కోసమే రెడీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మ్యాప్ ను మార్చడానికి ఇండియన్ ఆర్మీ రంగంలో దిగింది. దీంతో పాటు రెడ్ టీ షర్ట్ నైబర్ చైనా పైన కూడా భారత్ ప్రిపేర్ అవుతోంది. 3.5 ఫ్రంట్ వార్ కోసం సిద్ధమవుతోంది. ఆల్రెడీ 1 ఫ్రంట్ పాకిస్తాన్ ను ఎలా ఎదుర్కోవాలో చూసుకున్నారు. నెక్స్ట్ చైనా బంగ్లాదేశ్ ను వన్స్ ఫర్ ఆల్ ఎలా ఎదుర్కోవాలి అనే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాప్ ను మార్చబోతోంది ఇండియన్ ఆర్మీ. ఈ మ్యాప్ లో చూడండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ సిలిగురి దగ్గర ట్రై శక్తి కార్ప్స్ అనబడే ఒక డివిజన్ సిలిగురి కారిడార్ లో తీస్తా ప్రహార్ అనబడే మిలిటరీ ఎక్సర్సైజ్ ను మొదలుపెట్టింది. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఇండియన్ ఆర్టిలరీ, వార్ ట్యాంకర్స్, పారా ఎస్ఎఫ్ కమాండోస్, ఆర్మీ డివిజన్స్, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ కోఆర్డినేటెడ్ గా ఎలా పనిచేస్తాయి, ఎలా పని చేయాలి అనే డ్రిల్స్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ యొక్క వీడియోను 3 శక్తి కార్ప్స్ తమ ఎక్స్ అకౌంట్ లో అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత సడన్ గా ఈ ఆపరేషన్ చేయడానికి గల కారణం ఏంటి? ఇండియన్ ఆర్మీ ఇస్తున్న సందేశం ఏంటి అంటే, సిలిగురి కారిడార్ ను ఇండియన్ చికెన్ నెక్ అంటారు. దీని యొక్క వెడల్పు 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఈ చిన్న స్ట్రిప్ ను శత్రువులు బ్లాక్ చేశారు అనుకోండి, ఇండియా యొక్క 7 సిస్టర్ రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు మన నుండి సపరేట్ అవుతాయి. మన ఇండియన్ నేవీ ఈ ఏరియాను సముద్ర మార్గం గుండా కూడా చేరుకోలేదు, ఎందుకంటే ఇవి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు కాబట్టి. ఇక్కడ శత్రువు అంటే చైనా, బంగ్లాదేశ్ ఇద్దరూ కలిస్తే ఈ చికెన్ నెక్ ను బ్లాక్ చేయగలరు. మనం చైనాను పాకిస్తాన్ లాగా చూడలేం. చైనా ఈజ్ వెరీ స్ట్రాంగ్. అయితే చైనా 1962 యుద్ధం తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి యుద్ధంలో పాల్గొనలేదు. చైనా దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయి, బట్ వార్ అనుభవం లేదు. సో మనం చైనా కోసం ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. సింపుల్ గా పాకిస్తాన్ ను ఎలా ఓడించాలో అనే కిటుకు తెలుసుకున్నాం. నెక్స్ట్ చైనా మీద పడ్డామన్నమాట. ఇక్కడ మళ్ళీ కొంతమంది చైనా దగ్గర 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. చైనాను ఎలా ఓడించగలం అంటే, ఇక్కడ నేను ఇండియన్ ఆర్మీ చైనాను ఓడించేస్తుంది అనడం లేదు, ఇండియన్ ఆర్మీ ప్రిపేర్ అవుతోంది అంటున్నా. ఈ సిలిగురి కారిడార్ పైన రేపు అటాక్ జరిగితే ఇండియన్ ఆర్మీ ఎంత ఫాస్ట్ గా ట్రూప్స్ ను డిప్లాయ్ చేయగలదు, ఎంత ఫాస్ట్ గా శత్రువుకు రిప్లై ఇవ్వగలదు అనే డ్రిల్స్ చేశారు, ఎక్సర్సైజెస్ చేశారు అన్నమాట. అయితే వై సిలిగురి కారిడార్, ఎందుకు ఆపరేషన్ సింధూర్ అయిన వెంటనే దీన్ని చేశారు అంటే, దీని గురించి డీటెయిల్గా చెప్తా. ఈ వీడియోలో దేంతో లింక్ చేస్తానో గమనించండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, నా రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే వీడియోకు దయచేసి 20,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో చైనా మనపైన బంగ్లాదేశ్ ద్వారా, మియాన్మార్ ద్వారా ఎలా అటాక్ చేయబోతోంది, మనలో మనకే గొడవ పెట్టి సివిల్ వార్ ను ఎలా రేకెత్తించడానికి ట్రై చేస్తోందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్ గా నేను ఒక వీడియో చేశా. మన బలోచ్ ఫైటర్స్ బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించారు అనే వీడియో చేశా. ఒకవేళ బలోచ్ ఫైటర్స్ కంట్రోల్లో వెళ్ళిపోతే చైనా బలోచిస్తాన్ లో కడుతున్న సీపాక్ ప్రాజెక్ట్ కు ఎండ్ కార్డ్ పడుతుంది. గ్వాదర్ పోర్ట్ షట్ డౌన్ అవుతుంది. గ్వాదర్ పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంది. బలోచ్ ఫైటర్స్ కడుపు నిండడానికి బలోచిస్తాన్ లో ఉన్న ఒకే ఒక ఆస్తి పేరు గ్వాదర్ పోర్ట్. రేపు లక్కీలీ బలోచ్ ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపిస్తే గ్వాదర్ పోర్ట్ ను చైనా మర్చిపోవాల్సిందే. ఇండియాకు ఎలాగైతే సిలిగురి కారిడార్ చికెన్ నెక్ లాగా ఉందో, చైనాకు కూడా మలక్కవ్ స్ట్రైట్ అనేది చికెన్ నెక్ లాగా ఉంది అన్నమాట. ఇది చైనా మ్యాప్. చైనా యొక్క 90% ప్రజలు ఈ లైన్ కు ఇటువైపే ఉంటారు. కేవలం 10% మాత్రమే ఆ టిబెట్, షింజియాంగ్ ఏరియాస్ లో ఉంటారు అన్నమాట. ఈ సముద్ర తీరంలో చైనా యొక్క షాంఘై, హాంకాంగ్ ఇలా 10 పెద్ద పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి షిప్స్ ను ఇలా మలక్కవ్ స్ట్రైట్ సముద్ర మార్గం గుండానే తీసుకురావాలి. ఈ మలక్కవ్ స్ట్రైట్ అనేది చాలా చిన్న దారి. ఈ మలక్కవ్ స్ట్రైట్ కు పక్కనే అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్ లో ఎవరుంటారో తెలుసు కదా, ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉంటుంది. రేపు ఒకవేళ చైనా లలిత కళలు చూపిస్తూ యుద్ధానికి దిగితే, లేదా ఆపరేషన్ సింధూర్ వంటి బ్యాటిల్స్ లో పాకిస్తాన్ కు సపోర్ట్ గా చైనా సైనికుల్ని దింపితే, లేదా చైనా డైరెక్ట్ గా ఆయుధాలను సప్లై చేస్తే, లేదా చైనీస్ నేవీను ఎంట్రీ చేయిస్తే, ఇండియన్ నేవీ ఒకే ఒక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ఈ చోక్ పాయింట్ దగ్గర డిప్లాయ్ చేస్తుంది అన్నమాట. ఏమీ లేదు, ఈ చైనా చిట్టిదారిని మనోళ్ళు బ్లాక్ చేసి కూర్చుంటారు అన్నమాట. ఇలా జరిగితే చైనా యొక్క 9 సీ పోర్ట్స్ కు చమురు, సప్లై, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలా అన్నీ ఆగిపోతాయి. చైనా ఎక్స్పోర్ట్ లేదా ఇంపోర్ట్ చేయాలి అంటే పెసిఫిక్ ఓషన్ గుండా ఇలా చుట్టేసుకొని వెళ్ళాలి. చైనా అది $1 ట్రిలియన్ సామ్రాజ్యం.
చైనాకు ఒక రోజు = పాకిస్తాన్ యొక్క టోటల్ జీడిపి. సో చైనా తమ వ్యాపార నౌకలకు ఎటువంటి అడ్డంకం రాకుండా ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా మనం చైనా వ్యాపారం పైన దెబ్బ కొట్టచ్చు. ఇక్కడ మనం చైనాను అవలీలగా ఓడించగలమని చెప్పడం లేదు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ గురించి చెబుతున్నా. ఈ మలక్కా స్ట్రైట్ వీక్నెస్ నుండి తమను తాము కాపాడుకోవడానికే చైనా సిప్యాక్ ప్రాజెక్ట్ కడుతోంది. రేపు ఈ సిప్యాక్ ప్రాజెక్ట్ ఆగిపోతే, గ్వాదర్ పోర్ట్ బలోచిస్తాన్ కంట్రోల్కు వెళ్ళిపోతే చైనా బ్లేమ్ చేసేది ఇండియానే. ఎందుకంటే బలోచ్ ఫైటర్స్కు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారో మనందరికీ తెలుసు కాబట్టి చైనా ఇండైరెక్ట్గా ఇండియానే బ్లేమ్ చేస్తుంది. ఈ మ్యాప్లో చూడండి, ఇలా చైనా గ్వాదర్ పోర్ట్ గుండా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయాలి అనుకుంటోంది. అలాగే సిప్యాక్ ప్రాజెక్ట్ రెడీ అయితే ఈ ఖాళీగా ఉన్న 90% ఏరియాలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ఏరియాను కూడా డెవలప్ చేయాలి అని చూస్తోంది చైనా. సో చైనాకు బలోచిస్తాన్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు బలోచిస్తాన్ ఇన్సర్జెన్సీ కారణంగా చైనా యొక్క ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. కాబట్టే చైనా ఇండియాకు కౌంటర్ ఇస్తుంది. డెఫినెట్ గా సిలిగురి కారిడార్ యొక్క చికెన్ నెక్ పైన కన్నేస్తుంది, చికెన్ నెక్ పైన దాడి చేస్తుంది. మీరు మలక్కా స్ట్రైట్ చికెన్ నెక్ పైన దెబ్బ కొడితే మేము సిలిగురి కారిడార్ చికెన్ నెక్ పైన దెబ్బ కొడతాము అని చైనా సమాధానం ఇవ్వగలదు. కాబట్టే మనోళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను విడిగొట్టే ప్రమాదం ఉంది కాబట్టి మనోళ్ళు రెడీ అవుతున్నారు. చైనా ప్రాక్సీ యుద్ధాలు చేయగలదు. బంగ్లాదేశ్ ద్వారా బంగ్లాదేశ్లో ఉన్న టెర్రర్ అవుట్ఫిట్స్ను వెస్ట్ బెంగాల్లో చొరబడేలా చేసి ముర్షిదాబాద్ వంటి వైలెన్స్ను మళ్ళీ రిపీట్ చేయగలదు చైనా. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ను మనం పుట్టించిన తర్వాత ఈ సిలిగురి కారిడార్ను ఎక్స్టెండ్ చేసి ఉండాలి. కానీ మనం చారిత్రాత్మకమైన తప్పిదం చేసేసాం. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా మనం ఈ సిలిగురి కారిడార్లో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ముదురు తాత్కాలిక నోబెల్ పీస్ గ్రహీత శ్రీ 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 తానాషాయి జల్లాద్ హుకుం సర్దార్ చిరువడ్డీ వ్యాపారి మొహమ్మద్ యూనిస్ గారు చైనాకు వెళ్లి కొన్ని స్ట్రాటజిక్ డిస్కషన్స్ చేసి వచ్చారు. ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ 7 సిస్టర్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అని, ఈ 7 రాష్ట్రాలు బంగ్లాదేశ్ పైన ఆధారపడి ఉన్నాయి అని, బే ఆఫ్ బెంగాల్కు ఈయప్ప గార్డియన్ అని, ఇలా యూనిస్ ఎన్నో మాటలు మాట్లాడాడు. యూనిస్ ఫిబ్రవరిలో పాకిస్తాన్ ISI చీఫ్ను బంగ్లాదేశ్కు రప్పించి చికెన్ నెక్ను ఎలా కట్ చేయాలి అనే స్ట్రాటజిక్ డిస్కషన్స్ కూడా చేశాడు అనమాట. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ డివిజన్లో పాత ఎయిర్ బేస్ ఉంది, అక్కడికి చైనా వచ్చి ఎయిర్ బేస్ కట్టుకోవాలి అని యూనిస్ ప్రపోజల్ కూడా పెట్టి వచ్చాడు. ఈ ప్రపోజల్ను గేమ్ చేంజర్ అని కూడా అన్నాడు. సో బంగ్లాదేశ్ చైనా ద్వయం అనేది డెడ్లీగా మారే అవకాశం ఉంది. చైనా ఇండియా పైన దాడి చేయడానికి వాడే 5 టాక్టిక్స్. నంబర్ 1 అటాక్ డోక్లాం. డోక్లాం కొండలు భూమికి 13,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి భూటాన్లో ఉంటాయి. భూటాన్లో ఇండియన్ ఆర్మీ ఉంది. భూటాన్ ప్రభుత్వానికి సెక్యూరిటీ ఇండియన్ ఆర్మీనే ఇస్తుంది. ఈ డోక్లాం కొండపైన కూడా ఇండియన్ ఆర్మీనే ఉంది. ఈ డోక్లాం పైనే చైనా ఎందుకు అటాక్ చేస్తుంది అంటే ఈ కొండ ఇండియా చైనా భూటాన్ బార్డర్లో ట్రై జంక్షన్ లాగా ఉంది అండ్ ఇది చాలా హైట్లో ఉంది. ఈ కొండపైన చైనా కబ్జా చేస్తే ఇక్కడ నుండి సిలిగురి కారిడార్ అదే చికెన్ నెక్ చాలా ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. ఈ కొండ అనేది చైనీస్ ఆర్మీకు వాచ్ టవర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. రేపు ఇండియన్ ఆర్మీ వెహికల్స్ సిలిగురి కారిడార్ గుండా వెళ్లేటప్పుడు వీళ్ళు పైనుండి దాడి చేసే అవకాశం ఉంది. ఆ వాచ్ టవర్ కొండపై నుండి మిజైల్స్ డ్రోన్స్తో దాడి చేసే అవకాశం ఉంది కాబట్టే, లేదా కొండపై నుండి సర్వీలియన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎయిర్ స్పేస్ను క్యాప్చర్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఎయిర్ సుపీరియారిటీను పొందే అవకాశం ఉంది కాబట్టే డోక్లాం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా కాపాడుకోవాలి. ఈ డోక్లాంను కాపాడుకోవాలి అంటే ఇండియన్ ఆర్మీ ఎంత ఫాస్ట్గా తమ ట్రూప్స్ను డిప్లాయ్ చేయగలదు అనేది చూసుకోవాలి. సో 2017లో కూడా చైనా ఈ డోక్లాం కొండ మాదే అని గొడవకు దిగిన విషయం మర్చిపోయారా? ఈ డోక్లాం మాది అని భూటాన్ అంటోంది. ఇంకొక పక్క ఇది మాదే అని చైనా కూడా క్లెయిమ్ చేస్తోంది. చైనా మొదటగా డోక్లాం ప్లాట్యూ పైనే దాడి చేస్తుంది. నెక్స్ట్ అటాక్ మిత్ర దేశాల ద్వారా దాడి చేయడం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మియాన్మార్ ఇలా ముగ్గురి ద్వారా చైనా ఇండియన్ ఆర్మీ పైన దాడి చేస్తుంది. థర్డ్ అటాక్ త్రూ మిజైల్స్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్, డ్రోన్స్. చైనా దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. మేబీ మ్యాక్ 15 స్పీడ్లో ఉన్నాయి అన్నమాట. సో హైపర్సోనిక్ మిజైల్స్ ద్వారా కూడా చైనా మనపైన అటాక్ చేయగలదు. ఈ మిజైల్స్ను S-400 ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మనకు తెలుసు కదా, చైనా మాల్ గోల్ మాల్ నమ్మడానికి లేదు. నడిస్తే రాత్రి వరకు లేదా ఆకాశం వరకు. సో చైనా అడ్వాన్స్డ్ వెపన్స్తో ఇండియా పైన దాడి చేసే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. ఫోర్త్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉన్న ఉగ్ర సంస్థల ద్వారా ఇండియాలో, మణిపూర్లో సివిల్ వార్లు రేపెత్తించడం, దాడులు చేయించడం వంటివి చేస్తుంది చైనా. ఇండియాలో ఉన్న 0.5 గాళ్లతో ప్రొటెస్టులు చేయించడం,
సైకలాజికల్గా ఇండియా పైన ఒత్తిడి పెడుతుంది. 5th అటాక్ సైబర్ వార్ఫేర్ అండ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. సైబర్ ద్వారా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ను హ్యాక్ చేయడం, ఇండియన్ రాడార్ సిస్టమ్ను జామ్ చేయడం వంటివి చేస్తుంది. ఇండియాలో ఉన్న కొంతమంది బ్యాచ్ ద్వారా ఇండియన్ ఆర్మీ వేస్ట్ అని ప్రచారాలు చేస్తుంది. ఈ రకంగా చైనా సైకలాజికల్గా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తుంది. భారతీయుల కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా చేస్తుంది. ఇండియన్ ఆర్మీ ఎప్పటికీ చైనాను ఓడించలేదు అనే నేరేటివ్ను బిల్డ్ చేస్తుంది. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు ఫేక్ న్యూస్. చైనీస్ ఫైటర్ జెట్స్ S-400ను ధ్వంసం చేశాయి, చైనీస్ రాడార్స్ బ్రహ్మోస్ను ఇంటర్సెప్ట్ చేశాయి, చైనీస్ హైపర్సోనిక్ మిజైల్ ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేసేసింది, చైనా 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ల భూమిని కబ్జా చేసేసింది, చైనా 100 మంది ఇండియన్ సైనికుల్ని చంపేసింది, చైనా యొక్క 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ LOCలో శ్రీనగర్లో దూరేసింది లేదా అరుణాచల్ ప్రదేశ్లో దూరేసింది, చైనా హైపర్సోనిక్ మిజైల్స్ ఢిల్లీ పైన దాడి చేసేసింది వంటి ఫేక్ వార్తలు సర్క్యులేట్ చేసి భారతీయుల్లో కన్ఫ్యూజన్ తెప్పించి ఇండియన్ ఆర్మీ యొక్క మొరేల్ను దెబ్బతీసేలా చేసి చైనా 5 రకాలుగా డిఫరెంట్ వేస్లో ఇండియా పైన దాడి చేస్తుంది. కాబట్టి మనం అందరం రెడీగా ఉండాలి. అయితే ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తుందా అంటే రావచ్చు. ఆపరేషన్ సింధూర్ లాంటి షార్ట్ వార్ రావచ్చు, షార్ట్ బ్యాటిల్ రావచ్చు, ఏదైనా సాధ్యమే. అంత ఈజీగా తీసుకోకూడదు, చైనాను కూడా అంత ఈజీగా తీసుకోకూడదు. సో మనం సైబర్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ను కౌంటర్ చేయగలం, చైనీస్ మిజైల్ను కూడా అన్నిటిని కాదు కొన్నిటిని కౌంటర్ చేయగలం. అయితే డోక్లాం పైన ఒకవేళ చైనా కబ్జా చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయగలము అనడానికే ఈ సీస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ చేశారు. సిలిగురి కారిడార్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ అని ఒక సందేశం ఇచ్చేలాగా ఈ డ్రిల్స్ను చేశారు అన్నమాట. సిలిగురి కారిడార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఈ సిలిగురి కారిడార్ను ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి అంటే రేపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా పిచ్చి వేషాలు వేసి పెహల్గాం వంటి దాడులు ముర్షిదాబాద్లో లేదా వెస్ట్ బెంగాల్లో చేయిస్తే ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఈ సిలిగురి కారిడార్ను ఇలా ఎక్స్టెండ్ చేసి ఒక మంచి వైడర్గా చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ యొక్క భూభాగాన్ని క్యాప్చర్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. సో అందుకే సిలిగురి కారిడార్లో మన ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా తమ ఫుట్ ప్రింట్స్ను పెడుతోంది. సో దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.